సార్ నెయ్యి సిట్పై ఓవర్ యాక్షన్ అసలు తేలింది ఏంటి? ఇది పెద్ద ప్రశ్న. నెయ్యి మీద తెలుసు కదా, మొన్న శనివారం నాడు సిట్ నెల్లూరులోని ఏసీబీ కోర్టుకు దీని మీద పూర్తి నివేదిక 600 పేజీల నివేదిక సమర్పించింది. 600 పేజీల నివేదికలో ఆ బోలేబాబా డైరీ అనేవాళ్ళు ఆవులు లేకుండా పాలు లేకుండా కల్తీ నెయ్యి, కృత్రిమ నెయ్యి ఇక్కడ ఇచ్చారు. వీళ్ళు ప్రధానంగా పామాయిల్కు ఇంకొన్ని కూడా కలిపి నెయ్యి వాసన వచ్చేట్టుగా చేసి ఇచ్చారు. ఈ విధంగా దాదాపు 231 కోట్ల నష్టం వచ్చింది. 60 లక్షల లీటర్ల నెయ్యి ఈ విధంగా వాడారు అని అనేక పేర్లు ఇది ఇచ్చారు. ఒక 60 మంది దాకా అందులో నిందితుల జాబితా. ఇది ఎఫ్ఐఆర్ ఇచ్చారు. దీని మీద రాగానే చూసారా పాలే లేని నెయ్యి అని కొంతమంది, కొవ్వు అన్నారు ఎక్కడుందని కొంతమంది. ఆ మొదటి కొంతమంది ఏమో తెలుగుదేశంకి అనుకూలంలో అయితే, ఈ రెండో కొంతమంది ఏమో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఇద్దరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు నా ఉద్దేశంలో. ఒకటి కల్తీ జరిగింది కదా, కల్తీ అయితే జరిగింది. ఆ పాలే లేకుండా నెయ్యి అని ఒకదాన్ని తీసుకొచ్చారు. అది కూడా 60 లక్షల లీటర్లు, 200 కోట్లు. దీని మీద వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సంతోషించడానికి ఏముంది? కొవ్వు కలవలేదు, కొవ్వు అన్నది ఎఫ్ఐఆర్లో జంతువుల కొవ్వు వాడారన్నది పొరపాటు. అది రాజకీయమైన అంశమే, లేకపోతే సాంకేతికమైన అంశమే. కల్తీ నిజము, అవినీతి నిజము, అది కూడా భారీ ఎత్తున. మరి 5 ఏళ్ల పాటు పాలించినప్పుడు దీన్ని ఎందుకు అరికట్టలేకపోయారు? పైగా అందులో ఒక నిందితుడిగా ఉన్న సన్న అప్పన్న అనే ఆయన అప్పుడున్న చైర్మన్ దగ్గర ఉన్నారంటే, మా దగ్గర కాదు పలానా వేముల ప్రశాంత్ రెడ్డి దగ్గర ఉన్నారంటే, ఆయన కూడా మీ పార్టీలో ఉన్నప్పుడే ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ ఇందులో అత్యుత్సాహంతో దీని మీద వ్యాఖ్యానం చేయడానికి ఏం లేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా అసలు చర్చ ఎందుకు మొదలైంది, ఎక్కడ మొదలైంది? ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో జంతువుల కొవ్వు ఎక్కడి దాకా వచ్చారంటే జంతువుల కొవ్వు కలిపేదాకా వచ్చారు అనడంతో మొదలైంది చర్చ. సో ఈ జంతువుల కొవ్వు కలిపారు చాలా రోజులు దాని చుట్టూ తిరిగింది. కొవ్వు కలిపారని నిరూపించడానికి చాలా ఆధారాలు వీళ్ళన్నీ ఇచ్చారు. ఇన్ని పరీక్షలు అయిన తర్వాత సిట్ ఇచ్చిన నివేదికలు ఆ ప్రస్తావన లేదు. రెండో సుప్రీంకోర్టు కూడా ఒకసారి మీరు నిరాధారంగా ఎందుకు ఇటువంటివి చెప్తారు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు అవినీతి జరిగిందని ఆ నివేదిక ఇచ్చారు. అయితే అంతకుముందు కూడా అనేక సార్లు ఇప్పుడు ఇదేది 2019-24 మధ్యలో, ఒకవేళ 14-19 లేకపోతే 9-14 మధ్యలో చేస్తే ఇంకా ఏమేమి బయటకు వస్తాయి? ఇప్పుడు అనుకోకుండా బయటకు వచ్చింది, మంచిది. దీన్ని అరికట్టడానికి తీసుకోవాలి. కానీ ఏదో వన్ సైడెడ్గా తెలిసేదేంటి, నేను చాలాసార్లు మీతో చర్చలో ఉన్నట్టుగా అస్తవ్యస్త పరిస్థితి నెలకొంది. అవినీతి అన్నది లేకపోతే ఈ కల్తీ అనేది కొనసాగుతూ ఉంది. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, పైగా ఇది ఎప్పుడు జరిగిందండి? 2025 జూన్ ఆ ప్రాంతాల్లో. అంటే అప్పటికి కొత్తగా మళ్ళీ అధికారంలోకి వచ్చి కూడా ఏడాది గడిచింది. అది పట్టుకోవడం అనేది అంతకుముందు 14 సార్లు వెనక్కి పంపారు. ఎందుకు జరుగుతుంది అసలు? రోబస్ట్ చెకింగ్ సిస్టమ్ ఉంది అన్నది జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట, లేదా అంతకుముందు పాలించిన వాళ్ళు చెప్పిన మాట కూడా. రోబస్ట్ చెకింగ్ సిస్టమ్ నిజంగా అక్కడ ఉంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంత పకడ్బందీగా వాళ్ళు చేయలేరు. సో ఒక మాట, మొన్న నేను తిరుపతి కూడా వెళ్ళొచ్చాను, మీకు తెలుసు కదా. అక్కడ ఉన్న కార్మిక నాయకులు వాళ్ళతో కూడా మాట్లాడారు. వాళ్ళు ఒకటే అంటున్నారు, పార్టీలు మారుతున్నాయి, చైర్మన్లు మారుతున్నారు, కానీ దళారీ వ్యవస్థ మారడం లేదు. అవును, తిరుమలలో దళారీ వ్యవస్థ ఎవరైతే తిష్ట వేస్తున్నారో వాళ్ళు మారడం లేదు అని. అందుకని ఇప్పుడు రాజకీయంగా ఒకరి మీద ఒకరు అప్పర్ హ్యాండ్ దాని గురించి మాట్లాడుకోవడంతో పాటు ఈ దళారీ వ్యవస్థను తొలగించి దళారీ వ్యవస్థ నుంచి వెంకటేశ్వర స్వామికి విముక్తి కలిగిస్తారా లేదా? ఆయనేమో అందరికీ ముక్తి ప్రదాతే. మన ఆయనకి ఈ దళారుల బారి నుంచి ఎవరు విముక్తి కలిగిస్తారో అదే ఇక్కడ ప్రశ్న. నెయ్యి సిట్లో ఇంకొక కీలకమైనది, రాజకీయమైన పేర్లు లేవు దీంట్లో. రాజకీయంగా పెద్ద పెద్ద పేర్లు వినిపించాయి, పెద్ద పెద్దవి ఇచ్చాయి, అవేవి ఇందులో లేవు. మరి తర్వాత చేర్చరా? అలాగే ఇప్పుడు ఈ మొత్తంలో ఇప్పుడున్న ప్రస్తుత గత సీఈఓ అయినటువంటి ఆయన ఈవోను విచారించలేదు. సో ఇప్పటికి కూడా గ్యాప్స్ మిగిలే ఉన్నాయి. ఈ సిట్ నుంచి ఈ రెండు పార్టీలు, రెండు పక్షాలు కూడా నేర్చుకోవాల్సిన పాఠాలు మటుకు చాలా ఉన్నాయి. దేవుణ్ణి భక్తులకు వదిలేసి
మతాన్ని విశ్వసించే వాళ్ళకి వదిలేసి రాజకీయాలు కొండ కిందకి వచ్చి చేసుకోవడం చాలా మంచిది. ఈ నెయ్యి ఉదంతంలో కానీ పరకాం అనే ఉదంతంలో కానీ మనకు కనిపించే పాఠం అదొక్కటే. ఇంకా ఫర్దర్ థింగ్స్ డిపెండ్ ఆన్ కోర్ట్.